నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు చూసుంటారు, ఒక సబ్ కమిటీ కూడా నియమించింది విధి విధానాలు నిర్మించడం కోసం. సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మేము సొంతగా నిర్ణయాలు చేయదలుచుకోలేదు. ప్రజల డబ్బు ఇచ్చేది ప్రజలకి, రైతులకి. సో ప్రజలందరి మధ్యలో చర్చకు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా సాధ్యమైనంత వరకు పాత 10 జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి డెఫినెట్గా రేపు పొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం. సో ఈ నిర్ణయాలు చేసే ప్రక్రియ అంతా కూడా మేమేదో 4 గోళ్ల మధ్యలో కూర్చొని మా ఇష్టాన్ని రీతిగా చేసుకుంటున్నామని ఎవరైనా అక్కడెక్కడ మాట్లాడుతూ అన్నట్టు వార్తలు వింటున్నాం. ఏం లేదు, మాది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం. ప్రజలకు అకౌంటబుల్గా కూడా ఉండాలనుకుంటున్నాం. ప్రజలు కట్టే ప్రతి పైసను కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలనేది ప్రజల్ని అడిగి వారందరి అభిప్రాయాల మేరకే ఖర్చు కూడా పెడతాం. సంపద సృష్టిస్తాం, పంచుతాం. ఆ పంచే ప్రక్రియ కూడా ప్రజల ఆలోచన మేరకే చేస్తాం. త్వరలోనే ఈ సభలో సమావేశాలు కూడా ఉంటాయి. రైతాంగ సోదరులందరితో మాట్లాడతాం, ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతాం, ఈవెన్ ఈజీఎస్ వర్కర్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతో మాట్లాడతాం, అందరి మీడియా మేధావులతో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని అంతిమంగా వి విల్ సబ్మిట్ ఏ రిపోర్ట్. దాన్ని ఆ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చించి వి విల్ అనౌన్స్ దట్ ఆల్సో. సో మీరు ఏ రకంగా చూసుకున్నాక ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం మీకు చెప్తా ఉన్నాం. బహుశా ఆశపడతా ఉండొచ్చు, ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు, దాన్ని పట్టుకొని మేము ఏది ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 15 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం 100% తూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు. పాత 10 జిల్లాలకు సంబంధించి అనుకుంటున్నాం, పాత 10 జిల్లాలకు సంబంధించి ఒక వర్క్షాప్లో కండక్ట్ చేస్తాం. అందరినీ మాట్లాడటానికి అవకాశం. ఫైనల్గా ప్రజలే అందరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చేస్తాం. నేను ఇప్పుడే చెప్పాను చాలా స్పష్టంగా, 4 గోడల మధ్యలో కూర్చొని మేము నిర్ణయాలు చేయము. ఎవరైనా ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కూడా నమ్మబాకండి. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ నెలలోనే ఇవన్నీ కూడా ఈ నెలలోనే అవుతాయి కదా బడ్జెట్ సమావేశాలు. చెప్పారు కదా, ఈ బడ్జెట్ సమావేశాల లోపలనే వీటన్నిటిని ప్రక్రియ పూర్తి చేసి 15th కల్లా రిపోర్ట్ కూడా ఇవ్వని అడిగారు. 15th లోపలనే రిపోర్ట్ సబ్మిట్ కూడా చేస్తాం. అమ్మా నా కాన్స్టిట్యున్సీలోనే, జిల్లా కూడా కాదు. చాలా దురదృష్టకరం.
ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందు పోవాలి తప్ప ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తా ఉంది. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జస్ట్ గడిచింది, ఇంతవరకు కాలు చేయగలి కదా, ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము. అంత ఘోరంగా ఇల్లంతా చదువు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చేయని ఉండొచ్చు. సరే, ఏంది ఇది అని చూస్తే ఫీజు రియంబర్స్మెంటు టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది, మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటరు కనీసం అంటారు హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచించరో తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా, ఇది మనలాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా. అంటే మీ పేపర్కి మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. సో ఆ మాత్రం ఉన్న ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా? కనీసం సిగ్గు అనేది ఉండదా? మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా? ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివి ఉండదు అసలు మీకు. ఎందుకింత కట్టున ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా. అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా. అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది. లేకపోతే ఒక పత్రికలో రాసిన వార్త గురించి ఇంత పెద్ద అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు కట్టేయాలంట. 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు? ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం? మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఎందుకు బాకీ ఉండేది అని చూస్తే ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. సరే, లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ బాకీల సంగతి తీసుకుంటే క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది? 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాన్ని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు. కానీ కనీసం ఒక్క వాయిదాన వచ్చిందా? రాలేదు. అబద్ధాలు చెప్పారు, వేసేసాను అని అబద్ధాలు చెప్పారు. ఒక్కరికి కూడా రాలే. వాళ్ళకి వచ్చింది అని వీళ్ళకి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నా కానీ 2 నెలలు గడిచిపోయింది, ఎన్నికలు వచ్చింది. సరే, మరి సంవత్సరం అంతా ఎందుకు వేయలేదు? 2023 జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం అయితే 2024లో నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 24 మార్చి 1వ తేదీన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు వేసావు అంటే ఈ దాదాపు 9-10 నెలల పాటు ఒక్క వాయిదా కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఎందుకు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే, ఏం చేసావు లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే, చేశావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు అంటూ అసలు మీకు ఏమాత్రం ఉన్న నిజాయితీ ఉంది? అసలు సంవత్సరం పాటు బకాయి పెట్టిపోయింది. వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొట్టి చంపడం అయితేనేమి,
కొట్టడం అయితేనేమి, వ్యక్తిగత దూషణలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి, ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 12వ తారీఖు దాకా మీకు సమయం ఉంది, మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకులు డైరెక్షన్ లో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు 1, 2 కాదు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే, మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు, అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరికి ఓట్లేసినా ఓ 5%, 4%, 6% ఇలాంటి వాళ్ళు నోటర్లుగా అంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకు ఓట్లేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతా ఉంటాయి. మాకు కూడా అదే జరిగింది. ఒక 5-6% ఓటింగ్ మారితే అధికారం మా చేతిలో ఉండేది. 5-6% ఓటింగ్ మారి మీకు అవకాశం వచ్చిందంటే ఆ నోటర్లుగా ఉన్న పీపుల్ మిమ్మల్ని కోరుకున్నారు, మీకు అవకాశం ఇచ్చారని చెప్పి మీరు భావించాలా. ఇవాళ మీడియా పనిచేస్తా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఎక్కడ ఏం జరిగినా మరి కనువిప్పు జరిగే విధంగా చూపిస్తా ఉన్నారు. కానీ మీకు అవేమీ పట్టదన్నట్టు, మాకు సంబంధం లేదన్నట్టు, కళ్ళ గంతలు కట్టుకున్నట్టుగా మూకుమ్మడ దాడి. ఇవాళ తిరువూరులో ఎంపీపీ ఇల్లు, వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఉన్నా లేకున్నా అధికారులు చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలని అవసరం ఉంది. అధికారులు మీరు ఆర్డర్ ఇస్తే తప్పు ఉంటే వాళ్లే నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారు. తగదనమ్మా అని ర్యాలీగా కొంతమందిని తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళి ఇళ్లు పడగొట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారంటే మనం ఎటుపోతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. లేదు, 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతీకారం ద్వారానే వెళ్దామా, ప్రతీకారమే తీర్చుకుందామా, లేదు ఈ 5 ఏళ్లు పాలన చేసి మళ్ళీ ఇంతకంటే బెస్ట్ గా పాలన చేసి మళ్ళీ ఇంకో 5 ఏళ్లు ప్రజలను అవకాశం అడుగుదామని ఆలోచన చేస్తే వీళ్ళు మాత్రం మళ్ళెటు ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేసే విధానం, గొడవలు పెట్టుకొని భయపెట్టి నిన్న చాలా మంది పెన్షన్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇవాళ ఏమైంది చూస్తలేమా? 7 నెలల లోపలనే పల్లెలన్నీ మురికి కూపాలైపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైసా కూడా ఇయ్యలే, ₹1 కూడా గ్రామ పంచాయతీకి ఇయ్యలే. పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు, ట్రాక్టర్లలో డీజిల్కు పైసలు లేవు, ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు, వానకాలం వచ్చింది బ్లీచింగ్ పౌడర్ లేదు, దోమలకు మందు కొడదామంటే లేదు, గడ్డి మందు కొడదామంటే లేదు. మొత్తం గ్రామ పంచాయతీలన్నీ
ఆగమాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్ళల్లో పోతే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా ఆగమాగమవుతున్నారు. వంట వండిన సామాన్కు పైసలు లేవు. వంట వండిన పని చేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో ఉన్నది. నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు, కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్కి కరెంటు కట్ చేసిందట. అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైతలేదు. పాలన గాలికి వదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్నా ముఖ్యమంత్రి గారు జిల్లా మహబూబ్ నగర్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఇంకో రైతు ఇవాళ పురుగుల మందు దాగిన వీడియో వస్తా ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది. రైతు బంధు అయితే దిక్కే లేదు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇవాళ జూలై వచ్చినా ₹1 కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఏమన్నంటే ఏరివేత, ఎవరికి గీత పెడదాం, ఎవరికి కోత పెడదాం, ఎవరికి బంధు పెడదాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం అవ్వా తాతలకు ఆ 2000 పింఛన్ కూడా వస్తలేదు. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి ఇచ్చిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు. ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వకిత్తం, తాతకిత్తామన్నారు. ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు. 4000 ఇస్తామన్నారు. 4000 ఎటుపోయినాయో, ఇంటికి 2 పింఛన్లు అడిగిపోయినాయో, కొడుకు నౌకరుంటే పింఛన్ అడిగిపోయిందో కానీ ఇచ్చే 2000 కూడా వస్తలేవు. 2 నెలల పింఛన్ బాకీ పడ్డారు. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చిరు, జూన్ 25 తారీఖు ఇచ్చిరు. అది ఏప్రిల్ది. మే బాకీ, జూన్ బాకీ. అంటే పక్కన ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో 4000 ఇచ్చిండ్రు, ఈయన 4000 ఎడవైనాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిర్రు. 100 రోజుల్లో 4000 పింఛన్ ఇస్తామన్నారు. 4000 దిక్కు లేదు, ఇంటికి 2 పింఛన్లు దిక్కు లేవు, నౌకరున్నోళ్ళకి పింఛన్ లేదు, ఇచ్చే 2000 కూడా ఇయ్యని పరిస్థితి ఏర్పడ్డది. పింఛన్లు రావు, కరెంటు సరిగా రాదు, స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయింది, మధ్యాహ్న భోజనం వాళ్ళకి జీతాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, ఊర్లలో చెత్తెత్తుడు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఆడోటి ఈడోటి వచ్చినాయి అంటే అవి అప్పటి మన గవర్నమెంట్ బాబా చెక్కులే ఇంకా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జమ చేసుకున్నటువంటి డబ్బును కూడా ఈ ప్రభుత్వం వాళ్లకు డ్రా చేసుకోకుండా ఇబ్బంది కలిగిస్తా ఉన్నది. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి డబ్బుతోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 6 నెలలుగా చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలలో లేదు. చివరికి జెడ్పీజీపీఎఫ్, ఆ జెడ్పీజీపీఎఫ్ లో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా జిల్లా పరిషత్ ఉద్యోగులు కావచ్చు, మండల పరిషత్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఏదైతే జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ఉంటుందో అది ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవడానికి వీలున్నటువంటి ఆ జీపీఎఫ్ డబ్బును కూడా ఈ రోజు ట్రెజరీలో పాస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. వర్షాకాలం మొదలైంది, చెట్లు నాటాల. అటవీ శాఖ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుండే. ₹1 కూడా ఈరోజు పనులు చేద్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ₹1 కేటాయించలేదు, గ్రామ పంచాయతీలకు ₹1 కేటాయించలేదు. ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు కూడా
4 నుంచి 5 నెలలైంది, వాళ్ళకు కూడా ₹1 రాలేదు. గ్రామాలలో వాటర్ సప్లైకి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు చేసుకుందామంటే కూడా గ్రామ పంచాయతీలలో ₹1 లేదు. ఇంకా ఘోరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 498 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది గ్రామ పంచాయతీలకు ఇంకా ఇస్తలేదు. వీళ్ళు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బునైనా కనీసం సరైనటువంటి సమయంలో గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ చేస్తే ఆ గ్రామ పంచాయతీలు కనీసం అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గొప్పవయ్యే విధంగా ఆ గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా జబర్దస్తిగా ట్రాక్టర్లను కట్టబెట్టింది. ఆ ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్ కట్టాలా, డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలా, అదేవిధంగా దాంట్లో ట్రాక్టర్కు మెయింటెనెన్స్ కు డీజిల్ కొరకు డబ్బులు కావాలా. ఈ రోజు డీజిల్ పోసేటటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామ పంచాయతీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నదంటే ఏ రకంగా గ్రామ పంచాయతీ ఈ స్థానిక సంస్థలను ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నదో అర్థం చేసుకోవాలా. ఇంకొక ఘోరం ఏందనంటే వ్యవసాయ సీజన్ మొదలైంది, ఇప్పటికే దాదాపు నెల గడుస్తున్నది. రైతులకు సరఫరా చేసే విత్తనాలలో సబ్సిడీ ఇవ్వాలా, దాంట్లో కూడా ₹1 లేదు. రైతులకు ఇప్పుడు వ్యవసాయ పరికరాలు అందజేయాలా, దానికి ₹1 లేదు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ ఎవరికి మేలు జరిగింది కొత్తగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చంటే ఏ కాంగ్రెస్ కాంట్రాక్టర్లు అయితే కాంట్రాక్టు పనిచేసి పెండింగ్ లో ఉండెనో వారికి బిల్లులు ఇవ్వడానికి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిందా అనే అనుమానం కలుగుతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా రాలేనటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం టెండర్ పిలిచిన తర్వాత 4-5 సార్లు కూడా టెండర్లకు రానటువంటి పరిస్థితి ఉన్నది అనంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలా. గత ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు కొత్తగా రావచ్చు, కానీ గత ప్రభుత్వం 80%, 70% పూర్తి చేసినటువంటి ఏవైతే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయో, కొన్ని పనులుంటాయో, ₹1,000 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకొక 10%, 20% బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్కూల్లో వాళ్ళకి బుక్స్ ఇచ్చిండ్రా, స్కూల్లో బట్టలు ఇచ్చిండ్రా, భోజనాలు మంచిగా పెడుతున్నారా, క్లాస్ రూమ్లు నీట్గా పెడుతున్నారా లేదా అని నేను ఎంఈఓలతో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు అసలు ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెడితే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ ఇవ్వడం ఎంఈఓలకి ఎంత బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ కమలాకర్ గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మీరు రికార్డు తీసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ మీటింగ్ స్కూల్ స్టార్ట్ అవుతున్న ఇయర్లో రివ్యూ మీటింగ్ కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టేది. అట్లాంటిది ఇక్కడ మంత్రి గారు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, జిల్లాలో వాళ్ళు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టకుండా ఇలా ప్రజల సమస్యలు, పిల్లల భవిష్యత్తు గాలికి వదిలేసి వాళ్ళు వదిలేసినప్పటికీ మేము హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టి నేను ఆ పిల్లల సమస్య తెలుసుకుంటే దాన్ని నోటీస్ పంపడం ఎంతవరకు సమంజసమని నిన్న నేను జెడ్పీ మీటింగ్లో నేను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్ గారు, డిఓ గారు ఉండి నిన్న పారిపోయింది. జెడ్పీ వాళ్ళ నుంచి అధికారులు మీ అందరి సాక్షిగా వాళ్ళు పారిపోయారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఇలా మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అది వాళ్ళ పని తప్పు అని మీకు తెలిసే మీ దగ్గర సమాధానం లేకనే మీరు వెళ్ళిపోయారు కదా. అట్లాంటి పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇలా ప్రభుత్వము ఇలా వాళ్ళు ఉండొచ్చు, రేపు మేము రావచ్చు, కానీ లీగల్గా ఎట్లుంటే మీరు అట్లా చేయాలి. కానీ
మీరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరు అధికారులు తెచ్చుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మీ మనస్సాక్షికి మీరు ఎట్లా చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది మీ మనస్సాక్షికి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ ఒక జిల్లా పరిషత్ సిఓ గారు దాని అధ్యక్షన జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు. అసలు జెడ్పీ చైర్మన్ గారి అప్రూవల్ లేకుండా ఇలా వచ్చి కంప్లైంట్ ఇచ్చే రైటే సిఓ గారికి లేదు. ఇది రాజ్యాంగం కల్పించింది. ఇలా రాజ్యాంగం నాకు ఏం కల్పించింది? ఒక శాసన సభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది. దాన్ని మీరు తుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు, నిన్న నేను చేసిన తప్పేంటిది? నేను కలెక్టర్ గారిని అడిగిన డిఓ గారికి నోటీస్, మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినరు దానికి జవాబు చెప్పండి. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి. ఇవాళ హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు? ఇలా నేను అడగడం తప్ప ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా మీరు వెళ్ళిపోతున్నారు. మీరు ఏమని వెళ్ళిపోతారు? నేను జవాబు చెప్పకుండా లేచి అబ్జెక్ట్ గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము. దాంట్లో తప్పేంటిది? తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.